హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్ వివిఎస్ వ్లాగ్స్. సో ఈరోజైతే మా యానివర్సరీ అన్నమాట, సెకండ్ యానివర్సరీ. ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం, రత్నాలయ టెంపుల్కి. సో మాకు దగ్గరలో అది ఉంటుంది అన్నమాట. నేను, మా పాప, మా హస్బెండ్ ఇట్లా ఒక క్యాబ్ తీసుకొని అందులో వెళ్తున్నాం అన్నమాట. ఇదే ఆ టెంపుల్. చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే లోపల. మా హస్బెండ్ ఇంతకుముందు వచ్చిందంట, కానీ నేనే ఫస్ట్ టైం వచ్చిన. అసలు నాకైతే ఈయనైతే ఇలాంటి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మస్తు విశాలంగా ఉందన్నమాట టెంపుల్ అయితే. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడ్డానికి అన్ని చెట్లు, మంచి అటు చిన్నపిల్లలకి మంచి ప్లే గ్రౌండ్ లెక్క అవి కూడా ఉన్నాయి అన్నమాట, ఉయ్యాల అది ఇది. సో ఇక్కడనైతే ఇటు వెళ్తున్నమాట. కొబ్బరికాయ కోసం చూస్తున్నాం. ఇక్కడ కొబ్బరికాయ ఎక్కడ దొరుకుతలేదు. ఇక్కడ అది బోర్డు చూసేసి ఇంకా రైట్ సైడ్ చిన్న షాప్ ఉంటే అందులో తీసుకున్నమాట కొబ్బరికాయ. మా పాపనైతే మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. మా పాపకైతే కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇట్లా టెంపుల్ తీసుకొస్తే కొంచెం ఫ్రీ అవుతుందని టెంపుల్కి అయితే వచ్చినాం అన్నమాట ఇక్కడికి. సో ఇక్కడనైతే మేము కొబ్బరికాయ తీసుకోవాలి. ఇక్కడనైతే కొబ్బరికాయ తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట. నేనైతే మొత్తం చుట్టూ చూస్తాను ఎంత బాగుంది అనేసి, ఎక్కడెక్కడ ఏముంది అని చుట్టూ చూస్తున్నా. ఇక్కడ మంచి ఇట్లా వెళ్ళడానికి ఇట్లా సైడ్స్కి మంచి ఇట్లా ప్లాంట్స్ పెట్టిల్లు. లెఫ్ట్ సైడ్ కూడా కృష్ణుడు, ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ మంచి వాటర్ చూడండి ఎంత మంచి పడుతున్నాయో. ఒక్కోసారి అయితే ఈ టెంపుల్కి చాలా మంది వస్తారంట, కానీ మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ మంది అయితే లేరు. కొంచెం మంచిగా ఫ్రీగానే ఉంది, మంచిగా తిరిగినాం కొంచెం అట్లా. సో ఇక్కడనైతే చిన్నపిల్లల్ని మంచిగా అక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ దింపాలన్నమాట. మా పాపను కూడా దింపాలనుకున్నా, కానీ లాస్ట్కి ఎందుకో వీలు కాలే. మా పాప బాగా ఏడ్చింది. సో ఇక్కడనైతే ఇంకా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత చూడండి ఎంత బాగుందో లొకేషన్ పైన. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది. సో స్వామివారు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాడంటే చాలా బాగున్నాడు. మనం తిరుపతిలో స్వామివారు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. కొంచెం సూపర్గా అనిపించింది. చాలా విశాలంగా ఉంది. పైన మాత్రం ఎండ కూడా పైన మంచిగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడనైతే చూడండి మేమైతే గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసినాం అన్నమాట. తర్వాత ఇక్కడ అర్చన టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్లో ఉంది కదా, అక్కడైతే కౌంటర్ కాడ అర్చన టికెట్ తీసుకొని 5 ప్రదక్షిణాలు అయితే చేసినాము. సో మా పాపని అయితే అన్ని విచిత్రంగా చూస్తుంది. ఊకే ఇంట్లో ఉండే కదా మేము ఉండడం, ఇట్లా బయటకు వచ్చేటతోనే ఇట్లా అన్నీ చూస్తాను అన్నట్టు, అన్నీ గమనిస్తుంది. ఇక్కడనైతే స్వామివారు ఉన్నాడు లోపల గర్భగుడిలో. సో వీడియో తీయచ్చో లేదో నాకు తెలీదు. లాస్ట్కి నేను వీడియో తీస్తుంటే వద్దు తీయద్దు అన్నాడు ఒక ఆయనే. సో నేనైతే ఇంకా స్వామివారిని వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయలేదు. సో ఇక్కడనైతే ఇట్లా గుడి చుట్టూ మంచిగా ఇట్లా డిజైన్ ఉంది అనమాట, డిజైన్ చేసిళ్ళు. ఇక్కడ స్వామివారి నామాలు పెట్టిళ్ళు అన్నీ సైడ్స్కి. సో ఇక్కడైతే ఒక పూజారి తీర్థాలు అయితే ఇస్తున్నారు జనాలకి. స్వామివారి తీర్థం ఇస్తారన్నమాట. సో మేమైతే మా ప్రదక్షిణలు అన్నీ అయిపోయాక మేము కూడా లైన్ కట్టినాము. సో అక్కడనైతే చాలామంది కూర్చున్నారు అర్చనకి. సో చూడండి టెంపుల్ ఎంత విశాలంగా, ఎంత క్లీన్గా ఉందో. ఆ రోజు ఎక్కువ మంది రాలేదు టెంపుల్కి. సో అందుకే ఇట్లా మేము పోయింది 10, 9:30 అట్లనే, కానీ ఎండ చూడండి ఎంత బాగా కొడుతుందో. ఇక్కడనైతే పంతులు గారు అర్చన టికెట్ తీసుకొని మా పేర్లు, గోత్రం అవన్నీ చెప్పి అర్చన చేస్తారన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మాదే. అదంతా అయిపోయినాక అదక్క నేను వీడియో తీయాలి, మా పాప ఏడ్చింది, అవన్నీ నేనేం క్యాప్చర్ చేయలేకపోయినా. మళ్ళీ కిందికి స్టెప్స్ దిగినాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంది హనుమాన్ది, చిన్నగా. సో ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా అనిపించిందో. అక్కడ చుట్టుపక్కల వాటర్, ఆ గ్రీనరీ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నేనైతే అలాంటి లొకేషన్ ఎక్కడ చూడలేదు. నేను అసలు టెంపుల్కి వెళ్ళడమే తక్కువ,
ఇట్లా ఏమైనా బర్త్డేస్, యానివర్సరీస్ ఇట్లా ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు నేను టెంపుల్కి వెళ్తే తప్ప ఎక్కువ వెళ్ళను అన్నమాట. వెళ్ళాలనే ఉంటుంది కానీ ఎందుకో అసలు ఎప్పుడు వీలు కాదు టెంపుల్కి. మా అమ్మ వాళ్ళకి దగ్గర కూడా ఏ టెంపుల్స్ ఉండవు. ఇక్కడ నాకు మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన కాబట్టి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. మా హస్బెండ్ బర్త్డేకి కూడా నేను టెంపుల్కి వెళ్ళనన్నమాట. అట్లా నాకు టెంపుల్స్ ఇట్లా చాలా నచ్చుతున్నాయి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అయిపోయాక వాటర్ పడుతున్నాయి కదా, అక్కడ మా పాప వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే కొంచెం దగ్గరికి తీసుకుపోదామని ఇట్లా వాటర్ పడే కాడికి వెళ్తుందామన్నమాట. అక్కడైతే అందరు ఫొటోస్ దిగుతాల్లో ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంది. కొంచెం ఇప్పుడు ఎండుంది కాబట్టి కొంచెం ఫొటోస్ కొంచెం బ్లాక్గా డిమ్గా వస్తున్నాయి. మేము దిగినాం కానీ కరెక్ట్గా రాలేదు ఫొటోస్ అయితే. సో ఇక్కడనైతే చూడండి ఎంత బాగుందో ఇక్కడ లొకేషన్. ఎవరైనా ఇక్కడికి వచ్చే ఫొటోస్ దిగుతారన్నమాట. చూడండి మా పాపని ఇట్లా దగ్గర తీసుకుపోతే హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకున్నా కానీ ఒక్కటే ఏడ్చుడు. అసలు లాస్ట్కి అస్సలు కొంచెం ఇట్లా కూర్చొని ఇవ్వలేదు, అంత ఏడ్చింది. మంచి బయట తీసుకొస్తే హ్యాపీగా ఫీల్ అయ్యింది కావచ్చు. ఇట్లా టెంపుల్కి మంచి ఇట్లా బయట తీసుకొచ్చడం. ఫస్ట్ అయితే మంచి అన్నీ చూసింది, మంచిగా ఆడుకుంది, అట్లా ఉంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి తనకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కటే ఏడుపు, అస్సలే కూర్చొనియలేదు. ఇట్లా ఏడుస్తుంది అనేసి మా ఆయన ఇక్కడ ఉయ్యాలలు ఉంటే అందులో మా పాపని ఎత్తుకొని కాసేపు ఊగిండు, కాసేపు నవ్వింది. మళ్ళీ అది దిగడంతోనే మళ్ళీ ఏడ్చిందన్నమాట. అసలు ఏందిరా బాబు ఎందుకు ఏడుస్తుంది అసలు అర్థం కాలేదు. అసలు భయం అయిందా ఎందుకు ఏడుస్తుంది అర్థం కాలేదు. సో ఇట్లా కూర్చోబెట్టి ఊపుడుతోనే మంచిగా నవ్విందన్నమాట కాసేపు. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే స్వామివారి నామాలతోని ఆ లొకేషన్ నాకు అద్భుతంగా అనిపించింది. అరే బాగుంది కదా అని పోతూనే మా హస్బెండ్ ఏమో పాప ఏడుస్తుందని ఒకటే పిలుచుడు అన్నమాట. అసలు ఒక ఫోటో కూడా దిగలేదు మీ ముగ్గురం. అంత మా హస్బెండ్ పిలుస్తున్నాను అనేసి తొందరగా క్యాబ్ కాడికి వెళ్తున్నాం అన్నమాట బయటికి. సో ఇంకా జనం వస్తారు కావచ్చు, మార్నింగ్ కదా కొంచెం అయితే ఎక్కువ లేరు. ఇక్కడైతే అందరు మంచిగా చెట్టు నీడకి అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నారు. సో నేనైతే లాస్ట్కి చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది, నేనైతే లాస్ట్కి ఆ వీడియో పెడతాను చూడండి. మా ఫార్మసీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అన్నయ్య వాళ్ళు చిన్న కేక్ తెచ్చి కట్ చేయించారు. మా పాప కొంచెం హెల్త్ బాగాలేదు, మేము చాలా డిసప్పాయింట్తోనే ఉన్నాం. అసలు కేక్ కూడా కట్ చేయలేదు, నైట్ అయినా ఇప్పుడైనా అసలు కేక్ కట్ చేయాలి అన్నంత లేదు మాకు. మా పాప కొంచెం ఫీవర్ ఇస్తూ ఉందని అసలు ఏమి కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోలేదు. కానీ అన్నయ్య వాళ్ళు మాత్రం మా కోసం కేక్ తెచ్చారన్నమాట. నేనైతే ఆ వీడియో లాస్ట్కి పెడతాను చూడండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. సో మీకు చెప్పేది ఏంటంటే నేను వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది, పాప ఉంది కదా కొంచెం లేట్ అవుతుంది. మీరు నాకు ఈ వీడియోకి కనుక మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మరెన్నో చాలా వ్లాగ్స్ చేస్తాను, వీడియోస్ పెడతాను మీకోసం. ఖచ్చితంగా మంచి తీసి మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి. సో ఈ వీడియోతోనే అర్థమవుతుంది మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తారన్నది. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసినాం. సో మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం నేను తప్పకుండా మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను మీకోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.